హరిత విప్లవంతో సమస్యలు ఎదుర్కొన్న తరువాత భారతదేశం ఇప్పుడు వ్యవసాయంలో మరో కొత్త విప్లవానికి తయారవుతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు, సంస్థలు ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. రసాయన వ్యవసాయ పద్ధతుల్లోని నష్టాలు, పర్యావరణానికి కలుగుతున్న ముప్పు, ఆరోగ్యానికి కలుగుతున్న హానిని గుర్తించి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుకు కలిగే ప్రయోజనాలేంటో అభ్యుదయ రైతు మనోహరచారి అనుభవాల ద్వారా తెలుసుకుందాం. ఏ పంట వేసినా పెట్టుబడి తక్కువగా ఉండాలి. పురుగు, తెగుల మందుల వాడకాన్ని తగ్గించాలి. రైతుకు మంచి ఆదాయం దక్కాలి. ఈ విధానాన్ని పాటించిన ఎంతో మంది రైతులు విజయపదంలో దూసుకువెళ్తున్నారు. అదే సూత్రాన్ని బాగా నమ్మిన రంగారెడ్డి జిల్లాకు చెందిన మనోహరచారి తన 18 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. తోటి రైతులకు ప్రకృతి సాగులో సక్సెస్ పాఠాలను వివరిస్తున్నాడు. భూమి పోషకాల సముద్రం, ప్రకృతి ప్రసాదించిన వరం. అయితే ఆ పోషకాలను మొక్కకు అణువుగా మార్చి అందించే సూక్ష్మజీవులను మనం కెమికల్స్ వాడి చంపేస్తున్నాం. నేలలో సహజ సిద్ధంగా ఉండే వానపాములను హరించేస్తున్నాం. అధిక దిగుబడుల కోసం ఇష్టం వచ్చిన మందుల్ని వాడి నేల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాం. నేల ఆరోగ్యంగా ఉంటేనే పంట ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే బంగారు భూమిని కాపాడుకునేందుకు కంకణం కట్టుకున్నాడు ఆ రైతు. రసాయనాలకు దూరంగా ప్రకృతి సాగు విధానాలతో నేల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు. నాణ్యమైన పంటలను పండిస్తున్నాడు. ముప్పై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా మిగిలిందేం లేదు. అప్పులు, ఇబ్బందులు తప్ప సంపాదించిందేమీ లేదు. ఇదే ఆలోచన అతన్ని కలిచివేసింది. ప్రకృతి సాగు వైపు అడుగులు వేయించింది. మిత్రుల సలహాలు, సూచనల మేరకు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. మనోహరచారి 5 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పద్మారం గ్రామానికి చెందిన మనోహరచారి 3 తరాల వ్యవసాయ విధానాలను చూశారు. మొదట్లో ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించిన ఆ తర్వాత హరిత విప్లవం పుణ్యమాని రసాయన వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. అయితే ప్రతి ఏడాది పంటలను మార్చినా తన పంటకు హాని కలిగిస్తున్న రసాయనాలను విడిచిపెట్టలేదు. రోజురోజుకు పెట్టుబడులు పెరిగాయి, కానీ దిగుబడులు లేవు. సాగులో లాభాలు లేవు. దీంతో 5 ఏళ్ల క్రితం ప్రకృతి సాగు బాట పట్టాడు. మాది మొదటి కూడా పూర్తి వ్యవసాయ కుటుంబమే. నేను 72 నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాను. పూర్తిగా 72 నుంచి పూర్తి వ్యవసాయము. నేను 3 రకాల వ్యవసాయాలు చూసిన. ముందు మా చిన్నప్పుడు 72 నుంచి 80 వరకు మేము రసాయన మందులు వాడకుండా పశువుల ఎరువుతోనే పంట పండించేది. 80 తర్వాత రసాయనిక మందులు, రసాయనిక పురుగు మందులు వచ్చినాయి. బల మందులు, పురుగు మందులు వాడుతూనే వ్యవసాయం చేసినాము. గత 5 సంవత్సరాల నుంచి మళ్ళీ సేంద్రియ వ్యవసాయానికి మారినాము. ఇది మాకు కొత్తగా అనిపిస్తలేదు. ఇది పాత పద్ధతి, మాకు కొంత పాత అనుభవం ఉంది కాబట్టి ఇది మాకు కొత్తగా అనిపిస్తలేదు. అయితే సేంద్రియ వ్యవసాయంలో ఈ రకరకాల పద్ధతులు అవలంబిస్తాం మేము. రకరకాల పంటలు, 1-2 పంటలు కాకుండా కూడా ఇప్పుడు చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, అరికెలు, తైదలు, జొన్నలు, సద్దలు అలాంటి పంటలు, పప్పు ధాన్యాలైన కందులు, పెసరు, మినుములు పంటలు, ఈ మళ్ళీ మిర్చి, పండు మిర్చి, ఈ కూరగాయలు, కంది, చెరుకు పంట, ఇలా రకరకాల పండిస్తున్నాము. అయితే ఇన్ని రకాల పంట పండిస్తున్నాడు. దీని ఆర్గానిక్ రైతు అని చెప్పి నాకు మన రైతునేసం ఫౌండేషన్ గత నెల వెంకయ్యనాయుడు చేతుల మీదుగా మాకు అవార్డు ఇచ్చారు. ఇక్కడ గన్నవరం ఆత్కూరులో వెంకయ్యనాయుడు చేతుల ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా మాకు అవార్డు ఇచ్చారు. ఆయన అవార్డు ఇచ్చిన కారణం కూడా అదే అనుకుంటా. నేను రకరకాల ప్రయత్నాలు చేసి, రకరకాల ప్రయోగాలు చేసి, రకరకాల పంటలు పండిస్తున్నాము. పెద్ద ఎత్తున మొత్తం చేసేది 18 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాము. 18 ఎకరాలు కూడా పూర్తిగా టోటల్ 100% ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాం అన్నట్టు. మేము ఇంతకుముందు పాలేకర్ విధానాలు బాగా అవలంబించినాం. పాలేకర్ విధానానికి వస్తే జీవామృతము, ఘనజీవామృతం అనేవి 2 బలానికి ముఖ్యమైన పోషకాలు. జీవామృతంలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. జీవామృతంలో 1 గ్రాములో 10 నుంచి 15 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది, మనకు పంటలకు మేలు చేసేది. దాని జీవామృతం బాగా వాడుతున్నాము. వాటితో పాటు పురుగు మందులకు వచ్చేసరికి మామూలుగా నీమాశ్రము, బ్రహ్మాశ్రము, అగ్నాశ్రము, దశపణి కషాయము, శొంఠిపాల కషాయము, పుల్లటి మజ్జిగ, ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. పురుగు మందులు చాలా బాగా పనిచేస్తున్నాయి. పురుగు మందులు పెట్టంటే కంపల్సరీ పురుగు మందులు పోవనే సమస్య రాదు. రసాయన వ్యవసాయం కూడా పోవనే డౌట్ ఉంటుంది, కానీ సేంద్రియ వ్యవసాయం పురుగు మందులు బాగా పనిచేస్తాయి. దీంట్లో ఉన్నది ముఖ్యమైన ఉద్దేశం ఏంటి సేంద్రియ వ్యవసాయం అంటే
మనము పంటకు డిఏపి కానీ యూరియా కానీ రసాయనిక మందులు వాడినప్పుడే సగము పురుగులు కానీ తెగుళ్ళు కానీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా పంటకు. ఆ మిగిలిన సగాన్ని మనం ద్రావణాల కషాయాలతో మేము స్ప్రే చేసుకోవాలి. దాంట్లో ముఖ్యమైనది అది 100% అంటే మనం రసాయన మందులు వేసి పురుగు మందులు కొడతామంటే పనిచేయదు. అట్లా రసాయన మందులు ఆగినప్పుడే పురుగులు తెగులు కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు రసాయన వ్యవసాయంలో ఏముందంటే జీవిత చక్రంలో వాళ్ళు దుక్కిలు వేసేటప్పుడే రసాయన మందులు వేస్తారు. డిఏపి కానీ యూరియా కానీ ఫాస్ఫేట్ పొటాష్ ఇలాంటివన్నీ. అయితే వేసినప్పుడే ఆటోమేటిక్ పురుగులు ఎక్కువైతాయి, పురుగు ఉధృతి ఎక్కువవుతుంది. పురుగు ఉధృతికి పురుగు మందు కొడతాం. పురుగు మందు కొట్టే ఎక్కువ పురుగు మందు కొడితే మళ్ళీ తెగుళ్ళు వస్తాయి, తెగుళ్ళ మందు కొడతాం. ఎక్కువ తెగుళ్ళు పురుగు రకాల మొక్క బలహీనమవుతుంది, మళ్ళీ బల మందులు ఇస్తాం అన్నట్టు. ఆ పంటకాల జీవిత చక్రం మొత్తం 3 సరిపోతున్నది. పురుగు మందులు, బల మందులు, పురుగు మందులు, తెగుళ్ళు మందులు అని. దీంట్లో అలాగా దీంట్లో మనము డిఏపి యూరియా అయినప్పుడు కంపల్సరీ పురుగుల శాతం బాగా తగ్గుతుంది. ఏ పంట అయినా సేంద్రియ పద్ధతిలో ఏ పంట అయినా పండియచ్చు మనం. ఈ పంట ఆ పంటని కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెరుకు ఉంది, చెరుకు బ్రహ్మాండంగా అయింది. చెరుకును మొన్న మా కంపెనీ వాళ్ళు డిఎం గారు వచ్చి చూసిపోయాడు. మొన్న పూణే యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఆ చెరుకును చూసి ఆర్గానిక్ చెరుకు చాలా బాగుంది ఇచ్చారు. రసాయనతో పోటీ పడుతున్నారు మీ చెరుకు అని కూడా ఆయన ఇచ్చిపోయిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు వాళ్ళు, పూణే యూనివర్సిటీ వాళ్ళు. చెరుకు ట్రైనింగ్ చెరుకు మంచి రైతు అని చెప్పి పూణేలో యూనివర్సిటీ ఉంది, వసంత దాదా యూనివర్సిటీ అని పూణేలో ఉంది. వాళ్ళు నాకు ఒకసారి సర్టిఫికేషన్ ఇచ్చారు వాళ్ళు, చెరుకు రైతు బాగా చేశాడు అని చెప్పి. అయితే ఇలా మేము పత్తి పండించిన పోయిన సంవత్సరం. ఇప్పుడు కంది ఉంది 4 ఎకరాలు, కంది కూడా బాగా పడుతున్నది. పెసరు, మినుములు, మిర్చి, కూరగాయలు, యాపిల్ బేరు, గులాబీ తోట, ఈ మొక్కజొన్న, ఇలా రకరకాల పంటలు వేస్తున్నాము. ఏ పంట వేసినా కూడా మేము 100% సేంద్రియ పద్ధతిలో వేస్తున్నాం. అయితే మాకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపిస్తలేదు. మాకు పెద్ద ఇబ్బంది కష్టమైన పని ఏం కాదు. మామూలుగా సింపుల్ మెథడ్సే ఉన్నాయి. కాకపోతే ఓపిక అవసరం మనిషికి. పూర్తి రైతుకైతే బాగుంటాయి. పూర్తి వ్యవసాయం మీద ఆధారం ఉన్న రైతు అయితే 100% సక్సెస్. కానీ ఏదో ఉద్యోగం చేసుకుంటా పార్ట్ టైం చేస్తామంటే మటుకు ఈ వ్యవసాయంలో కొన్ని ఇబ్బందులు. మళ్ళీ తనకున్న 18 ఎకరాల పొలంలో వివిధ పంటల్ని సాగు చేస్తున్నాడు ఈ రైతు. ప్రధానంగా చెరుకును పూర్తిగా ప్రయోగాత్మకంగా ప్రకృతి సేద్యపు విధానంలో పండిస్తున్నాడు. అతి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు వస్తుండటంతో రైతుకు మంచి ఆదాయాన్ని తీసుకొచ్చి పెడుతుందంటున్నాడు ఆ రైతు. మార్కెట్లో ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ కి మంచి డిమాండ్ ఉంది. ఇందులో కొత్త విధానాలతో పంటలను సాగు చేస్తూ మనోహరాచారి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. పండిన పంటను నేరుగా ఇవ్వకుండా వాటిని ప్రాసెస్ చేసి అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. పంట సాగులో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తుండటంతో సేంద్రియ స్టాల్ నిర్వాహకులు ఈ రైతు క్షేత్రానికి నేరుగా వచ్చి మరీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. 1972లో వ్యవసాయాన్ని మొదలుపెట్టిన మనోహరాచారి వయస్సు 60 సంవత్సరాలు. అయినా సాగులో ఆయన ఉత్సాహం చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. సేంద్రియ వ్యవసాయంలో ఆయన కృషిని గుర్తించిన రైతు నేస్తం ఫౌండేషన్ ప్రతిభ అవార్డుతో సత్కరించింది. ఈ రంగంలో కొత్త పద్ధతుల్ని అనుసరించడమే ఈయన సక్సెస్ ఫార్ములా. మనము పంటకు అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టే అవసరం లేదు. ప్రకృతి అనేది మనకు కొంత భూమిలో ఇచ్చింది. భూమిలో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. దాన్ని మనం వినియోగించుకుంటాం పూర్తి స్థాయిలో. దాన్ని వినియోగించుకునే పద్ధతి నడుచుకోవాలి. ఇప్పుడు యూరియా అనేది టానిక్ లాంటిది. టానిక్ దానినప్పుడే వాడు కిక్లో ఉంటాడు. టానిక్ దిగిపోయినాక మళ్ళీ యథాస్థానానికి వస్తాడు. ఈ ప్రకృతి వ్యవసాయాలు కాదు, భూమిలో ఉన్న పోషకాలు పూర్తిగా వినియోగించుకుంటుంది. జీవామృతం వాడినప్పుడు భూమి పూర్తిగా నాణ్యంగా తయారవుతుంది. వానపాములు బాగా ఉత్పత్తి అవుతాయి. వానపాముల నుంచే మనకు బలం వచ్చేది. వానపాములు లోపలికి పడి తిరుగుతున్నాయి. లోపల ఉన్న పోషకాలన్నీ భూమికి అందిస్తుంది. భూమి గుల్లవారిపోతుంది. మనం నడుస్తుంటే కాలు దిగబడుతుంది. అప్పుడు భూమిలో కార్బన్ శాతం పెరిగిందని మనం అనుకోవాలి. దాంట్లో కొన్ని విధానాలు ఉన్నాయి. కంపల్సరీ అప్పుడప్పుడు ఖచ్చితంగా పప్పు జాతి ధాన్యాలు, పెసలు, మినుములు వేయాలి. మనం దాంట్లో కొద్దిగా గొప్ప పశువులు ఎరువు తోలాలి వీళ్ళు బట్టి. అట్లా చేస్తే భూమి నాణ్యత పెరుగుతుంది. తొలుత మన భూమి మన దగ్గర 47కు పూర్వం 3% కర్బనం మన ఇండియాలో. ఇప్పుడు తెలంగాణలో 0.1 కర్బన శాతం. 0.1 అంటే మనం చాలా దూరం ఉన్నాం. నాణ్యమైన పంటలు పండడానికి చాలా దూరం ఉన్నాం. కనీసం 1-2 వస్తే కానీ మామూలు పంటలు పండే, మనం 3% వస్తే కానీ మామూలు పంటలు పండాయి. 0.1లో ఉన్నాం మనం. అంటే మన భూములన్నీ పూర్తిగా నిస్సారం అయిపోయాయి. మన భవిష్యత్తులో భూములు మనం ఇస్తున్నాం మన తరాల కంటే పూరా పంట వండని భూమే ఇస్తున్నాం తరాలకు, మన పిల్లలకు. ఆరోగ్యమైన భూమి అయితే ఇస్తలేం. రసాయనిక ఎరువులతో పోలిస్తే సేంద్రియ ఎరువులను చాలా తక్కువ ధరకే తయారు చేసుకోవచ్చు. రైతులు వీటిపై అవగాహన పెంచుకుంటే మంచి ఆరోగ్యకరమైన పంటల్ని పండించవచ్చని అంటున్నారు. ఇది మనకు మంచి ఆరోగ్యంతో పాటు భూమి సారాన్ని కాపాడి వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడుతుంది. మార్కెట్లో ప్రకృతి వ్యవసాయ విధానాలతో పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే నగరాల్లో పెరిగిపోతున్న ఆర్గానిక్ స్టోర్స్కి వినియోగదారుల తాకిడి పెరుగుతోంది. ఈ ఆహార ఉత్పత్తుల్ని రైతుల దగ్గర నుంచి ఆర్గానిక్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. కేవలం పండించటం మాత్రమే కాదు, ఈ ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాసెసింగ్ విధానాలపైన అవగాహన ఉంటే రైతుకు లాభదాయకంగా ఉంటుందని చెప్తున్నాడు ఈ రైతు. దీనికోసం మార్కెటింగ్ బాగానే ఉంది. ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు హైదరాబాద్లో మార్కెట్ బాగానే నడుస్తున్నది. తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీంట్లో నేను ఒకటి గ్రామ భారత్ అనే సంస్థ ఉంది తెలంగాణలో. గ్రామ భారతిలో స్తంభాతి రెడ్డి గారు అని దాని అధ్యక్షుడు.
మన కరుణాకర్ గౌడ్ అని దాని జనరల్ సెక్రటరీ. మరి ప్రతి జిల్లాకు అధ్యక్షుడు ఉన్నాడు. మా మామనాడు జిల్లాకు వచ్చేసరికి ప్రవీణ్ రెడ్డి, మెదక్ జిల్లాకు వచ్చేసరికి ఎల్లారెడ్డి. నేను గ్రామ భారతిలో తెలంగాణ రీసోర్స్ పర్సన్, తెలంగాణ మొత్తానికి. నేను వాళ్ళ సమావేశాలు, వాళ్ళ సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తాను. మేము కూడా రైతులకు శిక్షణకి పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ సమావేశాలు వాళ్ళ గ్రామ భారతి వాళ్ళు ఏర్పాటు చేస్తే మేము రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తాం. మేము డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఊరికి పోతాము. మేము ఒకరోజు శిక్షణ ఇచ్చి రైతులందరికీ కూర్పు చేసి శిక్షణ ఇచ్చి వస్తాం అన్నట్టు. సేంద్రియ వ్యవసాయం అభివృద్ధి కావటానికి ప్రధాన కారణం ఐటీ ఉద్యోగులే అంటారు ఈ రైతు. చదువుకున్న యువకులంతా సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ తీసుకుని ఈ రంగంలో అడుగుపెట్టడమే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ఆర్గానిక్ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నిజానికి రైతుల్లో ప్రకృతి వ్యవసాయం వైపు అవగాహన తక్కువ అంటారు మనోహరాచారి. చాలా మంది రైతులు చదువుకున్నారు, ఈ సేంద్రియ విధానంలోకి వస్తే బాగుంటుందంటున్నారు. సేంద్రియ వ్యవసాయం ఎందుకు డెవలప్మెంట్ అంటే కారణం ఒక్కరే మాకు సాయం చేసేవాళ్ళు. ఐటీ ఉద్యోగుల నుంచి మేము ముంగల పడుతున్నాం. ఐటీ వాళ్ళకి మేము తొలుత మేము వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఐటీ వాళ్ళకి మా తున్నోళ్ళంతా ఐటీ వాళ్ళే, రైతులు చాలా తక్కువ. మాకు ప్రోత్సాహం అంతా ఐటీ ఉద్యోగులే. ఈ సేంద్రియ వ్యవసాయంలో ఆర్గానిక్ స్టోర్లు కానీ, చెప్పడానికి కానీ, శిక్షణ కానీ దాంట్లో పాల్గొనే వాళ్ళంతా ఐటీ ఉద్యోగులే. చేసేవాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ రైతులు తక్కువ ఉన్నారు. రైతులు రావాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి రైతులకు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక స్కీమ్ పెట్టారు, ప్రధానమంత్రి పరంపరాగత యోజన అని చెప్పి. దాని ద్వారా మన తెలంగాణలో ప్రతి మండలానికి ఒక ఊరిని ఎన్నుకుంటారు. 25 నుంచి 30 మంది రైతులు తీసుకొని వాళ్ళు కొన్ని సలహాలు, సూచనలు, ట్రైనింగ్, శిక్షణ ఇస్తారు. వాళ్ళకు కొన్ని ఏమైనా సబ్సిడీ కూడా కొంత అందజేసే అవకాశం ప్రభుత్వం ద్వారా ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మా చవరిగూడ మండలంలో పద్మారం మా ఊరు తీసుకున్నారు దాన్ని. నేను చెప్పేసి నన్ను శిక్షణకు వినియోగిస్తారు వాళ్ళు. నేను వాళ్ళు చెప్తే శిక్షణ మన కొందరు కూడా పోయినా అక్కడికే శిక్షణ పెడితే ప్రభుత్వం ఏర్పడి కూడా నేను పోయి వాళ్ళకి శిక్షణ ఇచ్చేస్తున్నాను రైతులకు. సేంద్రియ విధానంలో ఏ పంటనైనా సాగు చేసుకోవచ్చు. రసాయనాలతో పోటీ పడి మరీ దిగుబడి పొందవచ్చు. మొదట్లో దిగుబడులు తగ్గినా ఆ తరువాత సాగు ఆశాజనకంగా ఉంటుంది. ఈ విధానంలో నాణ్యమైన పంటను పొందడంతో పాటు భూమిని సారవంతము చేయవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో పంటకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రకృతి ఇచ్చిన భూమిలో అన్ని రకాల పోషకాలున్నాయి. వాటిని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవటంలో విఫలమవుతున్నాం. ప్రకృతి ఎరువుల వల్ల భూమి నాణ్యంగా తయారవుతుంది. వానపాములు బాగా ఉత్పత్తి అవుతాయి. సాధారణంగా నాణ్యమైన పంటలు పండించాలంటే భూమిలో 3% కర్బనం ఉండాలి. కానీ తెలంగాణలో 1% కర్బనం ఉంది. నాణ్యమైన పంటలు పండించడానికి చాలా దూరంలో ఉన్నాం. భూములన్నీ నిస్సారమైపోయాయి. పూర్తిగా పంట జీవం కోల్పోయింది. కనీసం 1-2% కర్బనం ఉంటే తప్ప మంచి పంట దిగుబడి సాధించవచ్చు. పంటకు యూరియా, డిఏపి వంటి రసాయన మందులు వాడనప్పుడే సగం పురుగులు, తెగుళ్లు తగ్గిపోతాయి. మిగిలిన సగాన్ని నియంత్రించేందుకు ద్రావణాలను, కషాయాలను వినియోగించుకోవాలి. రసాయన మందులు వినియోగించి ప్రకృతి కషాయాలను వినియోగిస్తామంటే కుదరదు. దుక్కులు చేసుకునే దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు పూర్తిగా ప్రకృతి విధానాలనే అనుసరించాలి. ప్రస్తుతం మనోహరాచారి తన 18 ఎకరాల పొలంలో చెరుకు, పత్తి, పెసర, యాపిల్ బేర్, మొక్కజొన్న, వేరుశెనగ, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, పూల తోటలు, కూరగాయలను 100% ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నాడు. మినుములు, పెసలు, కందులు నిన్న మొన్న మినుములు, పెసలు అయిపోయినాయి. దాన్ని ప్రాసెస్ చేసి పప్పు వేసి అమ్ముతున్నాము. మిర్చి కూడా ఉంది, పండు మిర్చి డిసెంబర్లో వస్తుంది. దాన్ని కూడా మిర్చి పౌడరే అమ్ముతాం అన్నాడు. మేము ప్రాసెస్ చేసి అమ్ముతాము. ప్రాసెస్ చేస్తే మాకు కొన్ని లాభాలు. ఒక కేజీ కొంత డబ్బు అదనంగా వస్తుంది మాకు. ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు కూడా ప్రాసెస్ అయితేనే వాళ్ళు ధర పెడతారు. వాళ్ళు ప్రాసెస్ చేయాలంటే అదే చేసుకోలేరు. వాళ్ళు పప్పు వేసి దాన్ని క్లీనింగ్ చేసి చేయాలంటే అక్కడ లేబర్ దొరకరు. కాని పని అది. ప్రకృతి వ్యవసాయాన్ని తీరిక సమయాల్లో చేద్దామనుకుంటే కుదరదంటారు ఈ రైతు. ఇందులో ఓపిక అవసరమంటారు. పూర్తిగా వ్యవసాయం మీద నిమగ్నమైన వారికే ఇది సాధ్యమవుతుందంటున్నారు. 1 ఎకరా నాటితే 10 నుంచి 15 వేలు పెడుతున్నాడు పెట్టుబడి, పురుగు మందులకు, బల మందులకు. దీనికి వచ్చేసరికి 2-3 వేలు అది పూర్తి అవుతుంది మనకు. ఇంకోటి నాణ్యమైన అందిస్తాము మనకు. ఇప్పుడున్న జనరేషన్లో 20-30 ఏళ్ళ యువకులు కూడా షుగరు, బీపీ, కంటి చూపు కోల్పోవడం అనేది మరీ ఎక్కువైనాయి. ఎందుకంటే దీని నుంచి ఈ రసాయన మందుల వాడకం వల్లనే వస్తున్నది. 90-95% కూడా రైతులు చదువుకునే వాళ్ళు ఉన్నారు. దీనికి వస్తే చాలా బాగుంటుంది. రైతులు మనము భవిష్యత్తు తరాలకు, మన పిల్లలకు, మన స్నేహితులకు ఆరోగ్యకరమైన పంటిస్తాము. మన తరాలకు భూమి కూడా నాణ్యంగా ఇస్తాము. ఒక 4-5 సంవత్సరాలు సేద్యం చేసినాక మనకు పురుగు మందులు, ఎరువులు వేసే అవసరం లేదు. సేంద్రియ వ్యవసాయంలో 5-6 ఏళ్ళు చేసామంటే ఆటోమేటిక్గా పంట ఇతరం వేస్తే పంట పడుతుంది. మన తర్వాత చేసే పని ఉంటుంది. అటువంటి నాణ్యమైన భూమి ఇవ్వాలి మన పిల్లలకు. మా తండ్రులు మాకు నాణ్యమైన భూమి ఇచ్చారు. మేమే చెడగొట్టుకుని దాన్ని. మా తరంలో చెడిపోయి మా తండ్రులు
పురుగు మందులు బల మందులు లేకుండా ఇచ్చారు మాకు భూమి. మేము మధ్యలోకి వచ్చి మేము పురుగు మందులు వాడి బల మందులు వాడి భూమి నాశనం చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యకరంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అట్లా మేము. గ్రామ భారతి సంస్థలో తెలంగాణ రిసోర్స్ పర్సన్గా ఉన్న మనోహరాచారి రైతులకు ప్రకృతి వ్యవసాయంపై ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. పంటలకు సరైన సమయంలో సరైన మందులను కషాయాలను వినియోగిస్తే సేంద్రియ వ్యవసాయంలో రైతులు విజయాన్ని సాధించవచ్చు. పురుగు తెగులు పంటకు సోకకుండా నాణ్యమైన పంటను తీయవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఏ పదార్థాలను వినియోగించాలి, ఎరువులను ఏ విధంగా తయారు చేయాలి, ఎంత మోతాదులో పంటలకు అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. రసాయన వ్యవసాయంలో 10 నుంచి 15 వేల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. దీంట్లో అయితే 2-3 వేలల్లో పూర్తవుతుంది. అందులోనూ నాణ్యమైన పంట వస్తుంది. రసాయనాలను వినియోగించేవారు 2-3 సంవత్సరాలు వాటిని నిలిపేస్తే భూమి నాణ్యంగా తయారవుతుంది. కర్బన శాతం పెరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంలో పొలంలో దొరికే ఆకులు, అలములు, ఆవు వ్యర్థాలతో ఎరువులను తయారు చేయాలి. ఏ ఆకు ఎందుకు ఉపయోగపడుతుందో పరిజ్ఞానం అవసరం. వాడే ముందు ఏ పదార్థంలో ఎంత మేర పోషకం ఉందో తెలుసుకోవాలి. పంటకు పురుగు సోకితే దశపర్ణి కషాయంతో 100% నివారించవచ్చు. ఈ కషాయం తయారీకి 40 రోజుల సమయం పడుతుంది. రైతుకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. మేము బలమందుకు జీవామృతం తొలుతాం. జీవామృతాన్ని మేము మామూలు ఆవుమూత్రము, ఆవు పేడ, బెల్లము, కొద్దిగా పిండి, పుట్టమట్టి వీటితో చేస్తాము. సింపుల్గా 3-4 రోజులు అయిపోతుంది. సింపుల్గా 3-4 రోజుల జీవామృతం తయారు దాన్ని వాడుకుంటాం. అవి మన దగ్గర దొరికే పదార్థాలు. ఘనజీవామృతం అంటే మామూలుగా ఎరువుల ఇదే విధానంలో ఘనజీవామృతం తయారు చేస్తాము. ఇక పురుగు మందులకు వచ్చేసరికి ఇది దశపర్ణి కషాయం. దీన్ని దశపర్ణి కషాయం అంటారు. ఇది తయారు కావడానికి 40 రోజుల సమయం తీసుకుంటుంది. దీంట్లో 10 లీటర్ల ఆవుమూత్రము, 5 కేజీల పేడ, కొద్దిగా మిర్చి, పొగాకు, వెల్లుల్లి, ఒక 10 రకాల ఆకులు. దీని ముఖ్యమైన సూత్రం ఏంటి? పాలేకారి గారి విధానాలు అంటే ఏ ఆకులు వాడాలి మనం అంటే దానికి ఒక సూత్రం ఉంది. ఏ ఆకులు వాడాలంటే పశువులు తినే ఆకులు ఏవైనా వాడవచ్చు. పశువులు తినకూడదు ఆకులు. ఎండాకాలం కూడా నాణ్యంగా బలంగా పెరగాలి అవి. మామూలుగా మేము వాడి జిల్లేడు, వావిలి, ఆందము, పచ్చగన్నేరు, సీతాఫలమాకులు, వేపాకులు ఇవన్నీ 2 కేజీలు వేసి దీంట్లో మురుగబెడతాము. 40 రోజుల తర్వాత మనం రోజు తిప్పుతుంటే 40 రోజుల తర్వాత ఇది బలమైన పురుగు మందుగా పనిచేస్తుంది. ఎటువంటి పురుగులైనా పోతున్నాయి. పోదు అనే అనుమానం ఇప్పుడే 6 నెలల వరకు నిలువ ఉంటుంది. యజ్ఞాసరాన్ని 20 లీటర్ల ఆవుమూత్రము, దేశవాళీ ఆవు వాడాలి. 20 లీటర్ల ఆవుమూత్రము, దీనికి మనకు ఒక కేజీ బాగా కారం ఉన్న మిర్చి. దీంట్లో పాలేకారి దాంట్లో ఏముంది ఒక సమస్య అంటే దేశవాళీ వాడితేనే బలంగా తయారైతే బలంగా పనిచేయగలుగుతాయి, పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. హైబ్రిడ్లోకి వచ్చేసరికి దాంట్లో పోషకాలు తక్కువ పూర్తిగా పనిచేయలేవు. వెల్లుల్లి, పొగాకు, మిర్చితో తయారు చేస్తాం. ఇది 20 లీటర్ల మూత్రం పోసి కేజీ మిరపకారము, ఒక 1/2 కేజీ వెల్లుల్లి, 1/2 కేజీ పొగాకు దేశవాళీ నాటు రకం వేసి బాగా మెత్తగా దంచి దీంట్లో వేసి బాగా మరగబెడతాం. మరగబెడితే పురుగు మందుగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పురుగు మందుగా ఇది 6 నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. మనం 200 లీటర్లకు 10 లీటర్లు వాడతాం. దీన్ని 200 లీటర్ల నీళ్లకు 10 లీటర్ల అగ్నాశ్రం కలిపి పంటలో వాడతాం. ఖర్చు ఏం లేదు. ఇప్పుడు దీనికి కూడా మనకి ఎంతగా ఇప్పుడు దీనికి కూడా ఒక 100-200 ఖర్చు అవుతుంది మనకి. ఇది మనకు 300 లీటర్, ఒక 20 లీటర్ల మూత్రము 300 లీటర్ నీళ్ళకి సరిపోతుంది మనకి. కాబట్టి ఎకరన్నరకు స్ప్రే అవుతుంది మనకు. జీవామృతం భూమికి బలాన్ని అందిస్తుంది. నేలలో వానపాములను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల భూసారం పెరిగి పంట నాణ్యత బాగుంటుంది. జీవామృతంలో పంటకు కావాల్సిన పోషకాలున్నాయి. అందుకే పంటకు ఎలాంటి లోపాలు రావు. ఏ ఎరువుకైనా దేశవాళీ పదార్థాలనే వినియోగించాలి. దేశవాళీ రకాలతో మంచి ఫలితం ఉంటుంది. ఇది జీవామృతం. ఈ జీవామృతాన్ని పెండ, బెల్లము, ఒక 10 లీటర్ ఆవుమూత్రము, 2 కేజీల బెల్లము, 2 కేజీల పప్పుల పిండి, ఏదైనా ద్విదళ బియ్యం పిండి, కొద్దిగా అంత పుట్టమట్టి వేసి రోజు ఉదయం సాయంత్రము కలుపుతాము. 3 రోజుల తర్వాత తయారవుతుంది. ఇది మనకు 3 నుంచి 10 రోజుల లోపల వాడుకోవచ్చు. ఎప్పుడైనా మీరు స్ప్రేగా వాడుకోవచ్చు, డ్రిప్ ద్వారా కానీ నీటి కాలువ ద్వారా కానీ పంటలు పండించుకోవచ్చు. ఎక్కడో ఇది ఒక్కటే నిలువ ఉండదు. ఎక్కువ రోజులు 10-12 రోజుల లోపల మనం వాడుకోవాలి పూర్తిగా. ఈ తర్వాత దీనిలో బ్యాక్టీరియా తగ్గుతుంటుంది. ఈ మంచి దీంట్లో అన్ని రకాల జీవామృతంలో అన్ని పంటకు సరిపోయే పోషకాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇతరత్ర సూక్ష్మధాతు లోపాలు అనేది మా దగ్గర రావు. మామూలుగా రసాయన వ్యవసాయం వచ్చే సూక్ష్మధాతు లోపాలు దీంట్లో మెగ్నీషియం లేదు, కార్బన్ లేదని రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి దాంట్లో లేదని. కానీ ఇవన్నీ దీంట్లో అనేది ఏం లేదు. పూర్తి స్థాయిలో దీంట్లో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. దీన్ని వాడితే పంటలకు దీన్ని వాడితే సరిపోతుంది మనకి. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకృతి సాగు పెరుగుతోంది. కానీ పూర్తిగా గ్రామాల్లోకి వెళ్లలేదు. సాగులో నష్టాల పాలవుతున్న రైతులు
సేంద్రియ విధానాలను అనుసరించడం వల్ల సాగు కష్టాల నుంచి బయటపడొచ్చు. రసాయన ఎరువుల కొనుగోళ్లకు వేల కోట్ల రూపాయల సబ్సిడీ అందిస్తున్న ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామస్థాయిలో విస్తరించేందుకు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు మనోహరాచారి. ప్రకృతి వ్యవసాయంపై పూర్తి స్థాయిలో రైతులకు శిక్షణ అందిస్తే వ్యవసాయం కొంతవరకు అభివృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు. అయితే అదే మన దేశానికి వచ్చేసరికి సిక్కిం రాష్ట్రాన్ని పూర్తి సేంద్రియ వ్యవసాయం అని మన దగ్గర డిక్లేర్ చేశారు. సిక్కింలో ఎటువంటి పురుగు మందులు కానీ బల మందులు కానీ వాడరు. ఇతర దేశాల్లో కూడా బాగానే ప్రాచుర్యం వచ్చినాయి. దీని దక్షిణ కొరియా బాగా డెవలప్మెంట్, తర్వాత ఆస్ట్రేలియా ఇలా రకాల. అమెరికాలో కూడా ప్రాసెసింగ్ ఫుడ్స్ బాగానే ఇస్తున్నారు. అమెరికాలో కూడా మాకు విదేశాల్లో కూడా మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ ద్వారా మాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. మన చవాన్ క్యూ ఆయన దక్షిణ కొరియా ఆయన మన దగ్గర పాలెకరెట్లను అక్కడ చౌహాన్ గారు అట్లా డాక్టర్ చవాన్ ఆయన పెద్ద సైంటిఫిక్గా ఆయన సింపుల్ మెథడ్స్లో వ్యవసాయం పెట్టే పద్ధతి మీద విజయం సాధించింది. మనకంటే 10 నుంచి 20 వేలు దిగుబడి తీస్తున్నారు వాళ్ళు ఒక ఎకరాల. మనకు వచ్చేసరికి మన దగ్గర పత్తి ఇప్పుడు సరిసగటు ఎకరాకి 2.5 క్వింటాలు ఎకరాకు ఇండియా సరిసగటు దిగుబడి. అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇజ్రాయెల్లో 20 క్వింటాలు ఎకరాకు సరిసగటు దిగుబడి. వాళ్ళు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. మన రసాయనిక వ్యవసాయం చేసి పెట్టుబడులు పెట్టి మనం నష్టమవుతున్నాం రైతులకు. కాబట్టి రైతులందరూ సేంద్రియ వ్యవసాయం మళ్ళీ దేశం ఆరోగ్యకరంగా ఉంటుంది, మనుషులు ఆరోగ్యకరంగా ఉంటారు. మన పిల్లలు, మన కుటుంబంతో పాటు మన మిత్రులంతా రాబోయే మన భవిష్యత్ తరాలకు కూడా నాణ్యమైన భూమిని వాళ్ళకి అందిస్తున్నాము, తెలివితేటలు అందిస్తున్నాం మనం. రైతులు అధిక దిగుబడులు వస్తాయంటూ రసాయనాల జోలికి వెళ్లకుండా ప్రకృతి ఒడిలో పంటలు సాగు చేసుకోగలిగితే పెట్టుబడిని తగ్గించుకుని మంచి ఆదాయాన్ని పొందొచ్చు, సాగు కష్టాల నుంచి బయటపడొచ్చు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం.